పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో దారుణం జరిగింది. సహజీవనంలో ఉన్న జంట అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంట్లో మహిళ మృతదేహం, రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యాయి. గుత్తులవారిపాలెం చెందిన కడలి విజయలక్ష్మితో అదే గ్రామానికి చెందిన సుబ్బారావు సహజీవనం చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విజయలక్ష్మి భర్త మృతి చెందాడు. అనంతరం సుబ్బారావుతో సహజీవనంలో ఉండడంతో విజయలక్ష్మిపై సుబ్బారావు కుటుంబ సభ్యులు దాడి చేశారు. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉండిలో ఉంటున్నారు సుబ్బారావు, విజయలక్ష్మి. చర్చికి వెళ్తున్నానని కూతురుకు చెప్పారు విజయలక్ష్మి. తర్వాత ఫోన్ చేసినా తల్లి స్పందించకపోవడంతో పాలకోడేరు పిఎస్లో విజయలక్ష్మి కూతురు ఫిర్యాదు ఇచ్చింది. అదే రోజు సుబ్బారావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుబ్బారావు దగ్గర విజయలక్ష్మి సెల్ ఫోన్ దొరకడంతో తన తల్లి ఫోన్గా గుర్తించారు విజయలక్ష్మి కూతురు. వెంటనే పోలీసులు ఇంటికి వెళ్తే అక్కడ విజయలక్ష్మిని చంపి తాళ్లతో కట్టేసినట్టుగా గుర్తించారు. దీంతో హత్య కేసుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మిని సుబ్బారావు హత్య చేసి తాను బలవన్మరణానికి పాల్పడ్డా లేక ఇద్దరిని ఎవరైనా హత్య చేశారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఘటన స్థానికంగా సంచలనం రేపింది. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ఓ వ్యక్తి తాను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ఆ ఘటన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పరిధిలో చర్చనీయాంశంగా మారింది. అక్కడి నిమ్మనపేటలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఉండి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుబ్బారావు కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం చేస్తున్న కడలి విజయలక్ష్మిని 3 రోజుల క్రితం హతమార్చి సుబ్బారావు ఉండి రైల్వే స్టేషన్కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అద్దెకుంటున్న ఇంట్లో విజయలక్ష్మి మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఇంట్లో ఉన్న మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సుబ్బారావు హత్య చేసిన తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. సోమవారం సాయంత్రం రైల్వే స్టేషన్కు ఎదురుగా పురుషుడి మృతదేహాన్ని కనుగొనితే ఇక ఆమె మృతదేహానికి సంబంధించి నిమ్మనపేటలో రేకుల షెడ్లో మహిళ హత్యకు గురైన ఘటన వెలుగు చూసిందని చెప్తున్నారు. భీమవరం డిఎస్పీ చెప్తున్న అంశాల ప్రకారం ఇక ఈ కడలి విజయలక్ష్మి కూతురుతో భర్త కొంతకాలం చనిపోయాడు. తర్వాత అదే గ్రామానికి చెందిన దొంగ సుబ్బారావు అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో గత జూలైలో అతని కుటుంబ సభ్యులు విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. ఘటనపై అప్పట్లో 4గురిపై పాలకోడేరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి సుబ్బారావు తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. విజయలక్ష్మితో కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చర్చికి వెళ్తున్నానని తన ఫోన్లో చెప్పి బయటికి వెళ్ళిన తల్లి తిరిగి కాల్ చేసినా స్పందించలేదని ఆమె కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం వ్యవహారాన్ని బయటికి తీశారు. ఈ వ్యవహారంలో మరి ఇతను సుబ్బారావు అనే వ్యక్తి ఆమెను చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డా లేక ఈ ఇద్దరిని కలిపి ఎవరైనా హత్య చేశారా, అసలు ఏంటనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానాస్పద కేసుగానే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యులతో టచ్లోకి వెళ్ళారు పోలీసులు. ఇరువైపుల కుటుంబ సభ్యులు విచారిస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ డేటా, కాల్ డేటా ఆధారంగా అలాగే అవన్నీ కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆమెమో అనుమానాస్పద స్థితిలో ఆ గదిలో చంపివేయబడి ఉంటే అతనేమో ఓ రైల్వే స్టేషన్ సమీపంలో అతను విగత జీవిగా పడున్నాడు. సో ఏం జరిగింది మొత్తం మీద, ఇవి హత్యలా లేక ఆత్మహత్య ఏంటనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు స్పందించారు, కొన్ని అంశాలు వెల్లడించారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే నిన్న సుబ్బారావు, దొంగ సుబ్బారావు అనే అతను, ఆయన బాడీ మనకు రైల్వే స్టేషన్ అవతల పొలంలో దొరికింది కదా, సో దానికి అది ఆత్మహత్యగా అని మాకు ఇప్పుడు దాకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. కాకపోతే మొన్నటి రోజు ఏమైంది, ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఈమె చనిపోయినట్టుగా మనం వెళ్ళి చూసామో విజయలక్ష్మి, కలిదిండి విజయలక్ష్మి, ఈమె వచ్చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మ కనపడటం లేదు అంటే. అక్కడ ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ పాలకోడేరులో.
ఆ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా సుబ్బారావు, ఆయన బాడీ దగ్గర 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెల్ ఫోన్ ఈవిడ విజయలక్ష్మి, అది మనకు ఫ్లైట్ మోడ్ లో ఉంది. ఆ ఫ్లైట్ మోడ్ ను మళ్ళీ మనం ఆన్ చేసి నార్మల్ మోడ్ లో పెడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్ లోకి వచ్చింది. మా మదర్ కనిపించలేదని నేను కంప్లైంట్ ఇచ్చాను పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఎక్కడ ఏంటి మా మదర్ అంటే, ఇట్లా ఇక్కడ ఈయన చనిపోయినాడు, ఈయన దగ్గర ఈ ఫోన్ దొరికిందమ్మా, ఆమె ఎక్కడుందో కూడా మేము కూడా చూస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి ఇవన్నీ టవర్ లొకేషన్ ని చూసి ఈలోగా మనకి ఇక్కడ ఈ బాడీ ఉన్నట్టుగా మనకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈమె చనిపోయి ఉంది. గతంలో మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఈ జిల్లాలో 15/7/2025 ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిసీజ్డ్ రామకృష్ణ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు వైఫ్ వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడము, అప్పట్లో మీకు జిల్లాలో మీరు ఒక పెద్ద న్యూస్ వచ్చింది కదా, వీళ్ళిద్దరిని ఏదో కట్టేసి కొట్టి ఏదో చేశారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు గతంలో. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరు అప్స్టాండింగ్ లో ఉన్నారు. వీడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు సుబ్బారావు అనేటోడు, ఫ్యామిలీని వదిలేసి ఇంకా ఈమెతోనే ఉంటున్నట్టుగా సమాచారం. ఈమె కూడా ఇంకా అక్కడ వదిలేసి అప్పట్లో ఏదో అత్తిలి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ చేరినట్టుగా. లాస్ట్ వాళ్ళ అమ్మాయి మాట్లాడినప్పుడు నేను చర్చికి వెళ్తున్నానని చెప్పేసి చెప్పింది ఈవిడ. మా అమ్మ చర్చికి వెళ్తుంది కదా అని అనుకుంది. తీరా చూస్తే ఇక్కడ ఆమె బాడీ లాగా దొరికింది. మనం ఇప్పుడు తాళం కూడా ఈ ఇంటి తాళం వేసేసి, నిన్న సుబ్బారావు చనిపోయినాడు కదా, ఆయన దగ్గర పాకెట్ కి ఈ తాళం ఉంది. సో దాన్ని బట్టి ఈ తాళం ఎక్కడిది ఏంటి అని చూస్తే ఇది. సో నిన్న ఈ రోజు మళ్ళీ మనము విఆర్ఓ గారి సమక్షంలో, తర్వాత మా ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు మంగళగిరి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంకేదైనా అక్కడ సాక్ష్యాధారాలు ఉంటాయా, వేలుముద్రలు ఉంటాయా, లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా, ఇంకా ఎనీ అదర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఏమైనా ఉందా అనే కోణంలో మేము చేసే దర్యాప్తు కాకుండా వాళ్ళు మాకు సహకరించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఆ టీం వస్తుంది. సో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేసి అందరూ ఒక్కసారిగా విఆర్ఓస్ టీము ఇన్స్పెక్టర్ గారు అందరూ వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు బాడీని మనం పోస్ట్ మార్టం పంపిస్తున్నాం. అది ఇప్పుడు పోస్ట్ మార్టం అయినప్పుడు డాక్టర్ గారు చూసి పరీక్ష చేసిన తర్వాత చెప్తారు దాన్ని ఆధారాలు బట్టి, అప్పుడు మనం చూస్తాము. ప్రస్తుతానికైతే అది మాకు హత్యగానే కనిపిస్తూ ఉంది. సో ఆ దిశలోనే హత్య 302 కిందనే మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇంకా దాంట్లో ఎలాంటి అనుమానం తావు ఇవ్వకుండా డైరెక్ట్ గా మనం దాన్ని మర్డర్ కిందనే కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు దాంట్లో దర్యాప్తు చేస్తారు. ఆ బాడీ మీద అయితే మాకు ఎక్కడ పైన గాయాలు అయితే ఏం కనిపించలేదు. అది ఇప్పుడు డాక్టర్ గారు పోస్ట్ మార్టం ఇంకేమైనా ఉన్నాయేమో చూసి మాకు చెప్తారు. అక్కడ మనం బాగా